ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది మొక్కపాటి లక్ష్మీనాగమాధురి. ముఖ్యాంశాలు: విశ్వసనీయ న్యాయ వ్యవస్థ కోసం కేంద్ర ప్రభుత్వం నిరంతరం పనిచేస్తూ అనేక కీలక నిర్ణయాలు తీసుకుంటోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. పర్యాటక రంగంలో దేశంలోనే ఆంధ్రప్రదేశ్ తృతీయ స్థానంలో ఉందని రాష్ట పర్యాటక శాఖ మంత్రి ఆర్కే రోజా తెలిపారు. తెలంగాణలో త్వరలో 2375 కొత్త బస్సులు ప్రవేశపెడతామని రాష్ట రోడ్డు రవాణా సంస్థ ఎండీ వీసీ సజ్జనార్ వెల్లడించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులతో నిర్వహించే పరీక్షా పే చర్చ కార్యక్రమం ఈరోజు ఢిల్లీలోని భారత్ మండపంలో జరగనుంది. ఈరోజు భారతీయ వార్తాపత్రికల దినోత్సవం నిర్వహిస్తున్నారు. వార్తల వివరాలు: విశ్వసనీయ న్యాయ వ్యవస్థ కోసం కేంద్ర ప్రభుత్వం నిరంతరం పనిచేస్తూ అనేక కీలక నిర్ణయాలు తీసుకుంటోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ఢిల్లీలో నిన్న సుప్రీంకోర్టు వజ్రోత్సవాలను ఆయన ప్రారంభించి మాట్లాడుతూ దేశంలో ప్రస్తుత పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని చట్టాలను ఆధునీకరిస్తున్నామని, కొత్తగా రూపొందించిన 3 చట్టాల వల్ల న్యాయ, పోలీస్, దర్యాప్తు వ్యవస్థలకు నూతన జవసత్వాలు చేకూరాయని ఈ సందర్భంగా పేర్కొన్నారు. సుప్రీంకోర్టుకు సంబంధించిన నూతన వెబ్సైట్ను కూడా ప్రధానమంత్రి ఆవిష్కరించారు. భారత సుస్థిర ప్రజాస్వామ్యాన్ని దేశ సర్వోన్నత న్యాయస్థానం మరింత పటిష్టం చేసిందని కొనియాడారు. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ఆర్థిక విధానాలు ఉజ్వల భారతావనికి దిక్సూచిగా నిలుస్తాయని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. గణతంత్ర వేడుకలకు ముగింపు చిహ్నంగా నిర్వహించే బీటింగ్ ద రిట్రీట్ ఢిల్లీలోని విజయ్ చౌక్లో ఈరోజు జరగనుంది. ఇందులో త్రివిధ దళాలు ప్రదర్శించే సంగీత బ్యాండ్ ప్రత్యేక ఆకర్షణగా నిలవడంతో పాటు భారతీయ సంగీతం ప్రతిబింబించనుంది. రాష్టపతి ద్రౌపది ముర్ము, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, కేంద్ర మంత్రులు, త్రివిధ దళాధిపతులు ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన వెలగపూడి సచివాలయంలో ఈ నెల 31వ తేదీన రాష్ట మంత్రివర్గ సమావేశం జరగనుంది. రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై మంత్రివర్గ సమావేశం చర్చించి పలు నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. అసెంబ్లీ సమావేశాల నిర్వహణపై కూడా సమావేశం చర్చించి నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం. పర్యాటక రంగంలో దేశంలోనే ఆంధ్రప్రదేశ్ తృతీయ స్థానంలో ఉందని రాష్ట పర్యాటక శాఖ మంత్రి ఆర్కే రోజా అన్నారు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా తడ మండలం భీములవారిపాళెం గ్రామంలో పులికాట్ సరస్సు ఒడ్డున రాష్ట పర్యాటక శాఖ ఆధ్వర్యంలో ప్రైవేటు భాగస్వామ్యంతో నిర్మించిన పులికాట్ లేక్ వ్యూ రిసార్ట్ను మంత్రి నిన్న ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రభుత్వ, ప్రైవేట్ భాగస్వామ్యంతో ఇప్పటికే 40 టూరిజం యూనిట్లు నెలకొల్పామని తెలిపారు. రాష్ట్రంలో హోటల్ రంగాన్ని అభివృద్ధి చేస్తున్నట్లు మంత్రి వెల్లడించారు. తెలంగాణలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం చారిత్రాత్మక నిర్ణయమని రాష్ట రోడ్డు రవాణా సంస్థ ఎండీ వీసీ సజ్జనార్ పేర్కొన్నారు. హైదరాబాద్లో నిన్న అంధుల కోసం నిర్వహించిన ఒక కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ మహాలక్ష్మి పథకంలో భాగంగా ఇప్పటివరకు 12 కోట్ల మంది మహిళలు ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించారని తెలిపారు. వికలాంగులకు కేటాయించిన సీట్లలోనూ మహిళలే కూర్చుంటున్నారన్న విషయం తన దృష్టికి వచ్చిందని, త్వరలో 2375 కొత్త బస్సులు ప్రవేశపెడతామని, దీంతో ఈ సమస్య పరిష్కారమవుతుందని వెల్లడించారు. వికలాంగులకు ప్రత్యేక బస్సుల ఏర్పాటుపై ఆలోచించి నిర్ణయం తీసుకుంటామని, అనౌన్స్మెంట్, ఎంక్వైరీ రూమ్ ఉద్యోగాల్లో అంధులకు అవకాశమిస్తామని సజ్జనార్ తెలిపారు. ఆంధ్రప్రదేశ్ విద్యుత్ సంస్థలు దాఖలు చేసిన వార్షిక ఆదాయ అవసరాల నివేదిక ఏఆర్ఆర్పై ఈ రోజు నుంచి 4 రోజుల పాటు రాష్ట విద్యుత్ నియంత్రణ మండలి ఏపీఈఆర్సీ ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహించనుంది. ప్రజలు, భాగస్వామ్య పక్షాల నుంచి అభ్యంతరాలు, సూచనలు స్వీకరిస్తుంది. వాటి ఆధారంగా 2024-25 ఆర్థిక సంవత్సరానికి విద్యుత్ టారిఫ్ను ఏపీఈఆర్సీ నిర్ణయిస్తుంది. విశాఖపట్నంలోని ప్రాంతీయ కార్యాలయం నుంచి వర్చువల్ విధానంలో ఈరోజు ఉదయం టారిఫ్ ప్రతిపాదనలపై ఏపీఈఆర్సీ అభిప్రాయాలను స్వీకరించనుంది. ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే యువతకు ఏటా 4 లక్షల ఉద్యోగాలు కల్పిస్తుందని ఆ పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. కర్నూలు, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాల్లో రా కదలిరా పేరుతో ఆ పార్టీ నిర్వహించిన బహిరంగ సభల్లో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో జనరంజక పాలన అందించలేకపోతున్న ప్రస్తుత వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ పాలన పట్ల ప్రజలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారని అన్నారు. ఈ ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో ఒక్క అభివృద్ధి కార్యక్రమమైనా అమలు జరగలేదని వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలకు న్యాయం చేకూర్చగలిగింది తెలుగుదేశం పార్టీ మాత్రమేనని చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ రోజు నిర్వహించనున్న పరీక్షా పే చర్చ 2024 కార్యక్రమంలో పాల్గొనేందుకు దేశవ్యాప్తంగా 2,26,00,000 మంది విద్యార్థులు తమ పేర్లను నమోదు చేసుకున్నారు. 6వ తరగతి నుంచి 12వ తరగతి వరకు విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. ఈ ఏడాది ఢిల్లీలోని భారత్ మండపంలో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. పరీక్షలు, పాఠశాల విద్య తర్వాత విద్యార్థుల భవిష్యత్ గురించి నెలకొన్న ఉత్సుకతపై విద్యార్థులు ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో చర్చించేందుకు గత 7 ఏళ్లుగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఈ ప్రత్యేక ముఖాముఖి కార్యక్రమం ద్వారా 4,000 మందికి పైగా ప్రధానమంత్రితో సంభాషించనున్నట్లు కేంద్ర విద్యాశాఖ తెలియజేసింది. గుంటూరు నగరంలోని కేంద్రీయ విద్యాలయంలో ఈ రోజు పరీక్షా పే చర్చ కార్యక్రమాన్ని ప్రత్యక్ష ప్రసారంలో విద్యార్థులు వీక్షించేందుకు ఏర్పాట్లు చేశారు. ఇటువంటి కార్యక్రమాలు విద్యార్థుల మానసిక స్థైర్యాన్ని పెంపొందిస్తాయని ఉపాధ్యాయులు ఆకాశవాణికి వివరిస్తూ, It's a great opportunity for all the students to learn that exam is not a stress, exam is not a fear. They need to enjoy it, they need to celebrate this thing, because exam is just a formality to complete year and carry forward to the next year. That our Honorable Prime Minister, he is giving an opportunity to all the schools and the students to release the stress which is having with the students. So it's a great time for us. This is the day when children will express their views related to Pariksha Pe Charcha. Pariksha Pe Charcha is a program where we will discuss. Pariksha is a festival. It is like a program where we will learn how to deal with the pressure, how to deal with the stress. A better program for all the children to celebrate this new year. ఆంధ్రప్రదేశ్లోని రాయలసీమ ప్రాంతానికి ప్రధానమైన గాలేరు నగరి నీటిపారుదల ప్రాజెక్టును పూర్తి చేయడంలో వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని రాష్ట్ర ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల విమర్శించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని పటిష్టం చేసే కార్యక్రమంలో భాగంగా నిన్న తిరుపతి, అనంతపురం జిల్లాల్లో కాంగ్రెస్ పార్టీ శ్రేణులనుద్దేశించి ఆమె ప్రసంగిస్తూ పలు నీటిపారుదల ప్రాజెక్టుల నిర్మాణాన్ని పూర్తి చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్య ధోరణి అవలంబిస్తోందని, రాష్ట్రానికే ప్రధానమైన పోలవరం ప్రాజెక్టును కూడా రాష్ట్ర ప్రభుత్వం పూర్తి చేయలేకపోయిందని, మరొకవైపు రాజధాని అమరావతిని కూడా రాష్ట్ర ప్రభుత్వం విస్మరించిందని షర్మిల విమర్శించారు. ఈరోజు భారతీయ వార్తాపత్రికల దినోత్సవం నిర్వహిస్తున్నారు. 1780 జనవరి 29వ తేదీన మొదటి భారతీయ వార్తాపత్రిక హికీస్ బెంగాల్ గెజిట్ కోల్కతాలో ప్రారంభమైన సందర్భాన్ని పురస్కరించుకుని ప్రతి ఏటా ఇదే రోజున ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఈ పత్రికను కోల్కతా జనరల్ అడ్వర్టైజర్ అని కూడా పిలుస్తారు. ఈ పత్రిక అందించే వార్తలు, వ్యాసాలు అప్పట్లో ప్రజలను ఆలోచింపచేసే విధంగా ఉండేవి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బిల్డర్లను కాంట్రాక్టర్లుగా కాకుండా సంపద సృష్టికర్తలుగా చూస్తోందని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క పేర్కొన్నారు. హైదరాబాద్లో జరుగుతున్న బిల్డర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా 31వ కన్వెన్షన్ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, దేశ నిర్మాణ రంగంలో తెలుగు రాష్ట్రాల కాంట్రాక్టర్లు కీలక పాత్ర పోషిస్తున్నారని చెప్పారు. రాష్ట్రానికి వచ్చి సంపద సృష్టించే వారికి అవసరమైన సహాయ సహకారాలు అందిస్తామని ఉప ముఖ్యమంత్రి భరోసా ఇచ్చారు. ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధులు, పార్లమెంట్ సభ్యులు మొసలికంటి తిరుమలరావు జయంతి ఈరోజు. తూర్పుగోదావరి జిల్లా పిఠాపురంలో జన్మించిన ఆయన 1921లో జాతిపిత మహాత్మాగాంధీ పిలుపునందుకుని సహాయ నిరాకరణ ఉద్యమంలో పాల్గొన్నారు. 1930లో ఉప్పు సత్యాగ్రహంలో పాల్గొన్నందుకు ఏడాది పాటు కఠిన శిక్ష విధించారు. రాజమండ్రి, చెన్నై, వెల్లూరు జైళ్లలో ఆయన శిక్ష అనుభవించారు. 1931లో శాసనోల్లంఘన ఉద్యమంలో పాల్గొని మరొక 6 నెలలు జైలు శిక్ష అనుభవించారు. 1937 నుండి 1940 వరకు కేంద్ర అసెంబ్లీ సభ్యులుగాను పనిచేసిన ఆయన కాకినాడ లోక్సభ నియోజకవర్గం నుండి ఎన్నికై కేంద్ర వ్యవసాయ, ఆహార శాఖ ఉప మంత్రిగా పనిచేశారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. విశ్వసనీయ న్యాయ వ్యవస్థ కోసం కేంద్ర ప్రభుత్వం నిరంతరం పనిచేస్తూ అనేక కీలక నిర్ణయాలు తీసుకుంటోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. పర్యాటక రంగంలో దేశంలోనే ఆంధ్రప్రదేశ్ తృతీయ స్థానంలో ఉందని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ఆర్కే రోజా తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులతో నిర్వహించే పరీక్షపై చర్చా కార్యక్రమం ఈరోజు ఢిల్లీలోని భారత్ మండపంలో జరగనుంది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.